వీళ్ళు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ సండే. సండే స్పెషల్ గా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ కి ఏం ప్రిపేర్ చేశారు, అలాగే డిన్నర్ కి ఏం ప్లాన్ చేస్తున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సండే అంటే స్పెషల్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో సండే అనేసరికి స్పెషల్ గా ఏదో ఒకటి చేస్తుంటాం కదా. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఉలవచారు బిర్యానీ, ఉలవచారు చికెన్ బిర్యానీ. నోట్లో నీళ్ళు ఉంటున్నాయా లేదా? ఉలవచారు చికెన్ బిర్యానీ అనేసరికి ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్లు ఊరాల్సిందే. సూపర్ టేస్టీగా ఉంటుంది. అస్సలకు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు నా స్టైల్ అనమాట. సింపుల్ గా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు కూడా ఉండవు. టేస్ట్ లో అదుర్సు ఉలవచారు ఫ్లేవర్ తో ఈరోజు చికెన్ బిర్యానీ. నిజంగా అండి, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం సింపుల్ గా ఒక స్వీట్ డెజర్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా ఇన్స్టెంట్ గా వితిన్ 5 minutes లో రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా ఫస్ట్ బిర్యానీ రెడీ చేసుకుందాం. బిర్యానీ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ కనీసము మనం బిర్యానీ చేసేటప్పుడు కనీసం 3 to 4 hours అన్న నానాలండి. అప్పుడు బాగా జ్యూసీగా బాగా ఉడుకుతుంది అనమాట. లేదు మనకు టైం లేదు వెంటనే చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. నేనైతే నానబెట్టాను. ఏవేవి మసాలాలు వేసి నానబెట్టాలి అనేది ముందుగానే నేను నానబెట్టాను కనుక కొంచెంగా వీడియో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి పెట్టాను. బిర్యానీకి ఎప్పటికైనా కొంచెం పీసెస్ పెద్దగా ఉండేటట్టుగానే మనం కట్ చేసుకోవాలి. అలాగే లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేశాక సపరేట్గా ఇంకొక బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ మసాలాలన్నీ ఈ బౌల్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము చికెన్ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ తగినంత పసుపు యాడ్ చేశాను. తర్వాత తగినంత కారం పొడి, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి. తర్వాత 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది చికెన్ మసాలా యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. రెడీమేడ్గానే తీసుకుని వచ్చాను, అందుకని కలర్ ఇలా ఉంది. తర్వాత 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. పెరుగు 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫస్ట్ మనం మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ వేసాక బాగా పట్టుకుంటాయి అన్నమాట మసాలాలు. ఇందులోనే నేను 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరు 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసి చికెన్ యాడ్ చేసుకోండి. ఇలా మసాలా సపరేట్గా మనం మిక్స్ చేసుకునేసి చికెన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కనీసం 3 నుంచి 4 గంటల పాటైనా చికెన్ బాగా నానాలండి. అప్పుడు మనం చేసిన చికెన్ బిర్యానీ చికెన్ బాగా ఉడుకుతుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట చికెన్ కూడా. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. పెరుగుతో పాటు మనం నిమ్మరసం యాడ్ చేయకూడదు అనమాట. నేను ఇక్కడ ఒక 1/2 లెమన్ తీసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి ఒక 3 గంటల నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. లేదు మీకు టైం లేదనుకోండి, ముందు రోజు రాత్రే నానబెట్టేసుకునేసి మరుసటి రోజు ఉదయం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 3 గంటల నుంచి 4 గంటల పాటు నానబెడతాను. ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు, లేకుంటే బయట అయినా కానీ ఇలాగే పెట్టేసినా సరిపోతుంది. చూసారు కదండి, చికెన్ అయితే అలా కనీసం 3 to 4 hours మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అది ఇంకా 1/2 hour పాటు నానాలన్నమాట. అందులోపల ఉలవచారు తయారు చేసుకుంటాను. ఉలవచారు తర్వాత బిర్యానీ తయారు చేసుకోవాలి కదా. ఒక 1/2 hour ముందుగానే మనము ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకోండి, ఆ టయానికి 2 రెడీ అయితే మనం బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే బిర్యానీ కోసం ఈరోజు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ బాస్మతి రైస్ అండి. ఇందులో నార్మల్ రైస్ నేనేమి యాడ్ చేయలేదు. ఇవి బిర్యానీ రైస్ మనం 20 minutes అన్న నానాలన్నమాట. ఫస్ట్ ఉలవచారు తయారు చేసుకున్నాక మనం రైస్ అనేది చేసుకోవచ్చు. ఉలవచారు రెడీ అయిపోయే లోపల రైస్ రెడీ అయిపోతుంది కనుక ఫస్ట్ ఇవి నానబెట్టుకుంటాను. ఉలవచారు చెప్పాను కదండి, ఇదిగోండి నిన్న నైట్ నానబెట్టాను. కనీసము 12 hours అన్నా నానాలండి ఉలవలు. అప్పుడే బాగా మనం కుక్కర్కి వేసినప్పుడు మెత్తగా ఉడుకుతాయి. ఉలవలు హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుంది. హెల్త్కి చాలా మంచిది కనుక అప్పుడప్పుడు ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేస్తారు కదా ఉలవచారు. మా అమ్మాయి మెత్తగా అయ్యేటట్టుగా ఉడకబెట్టి చారు చేస్తుంది. నేను నైట్ నానబెట్టాను. ఇప్పుడు ఇవి కుక్కర్కి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ బిర్యానీ రైస్ నానబెట్టుకుంటాను. తర్వాత ఇవి బాగా వాష్ చేస్తాను ఫస్ట్. ఇదిగోండి బిర్యానీ రైస్ కూడా బాగా వాష్ చేశాను. ఒక 20 minutes నానాలండి. ఉలవలు కూడా బాగా వాష్ చేసుకున్నాను. మనము ఇందులోంచి కట్టు మాత్రమే తీసుకుంటాం కనుక కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేస్తాను. కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకోవాలండి. కనీసం 4-5 విజిల్స్ వచ్చేంత వరకైనా మనము ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే మెత్తగా కావాలి. ఉలవల్లో ఉన్న అంత గుజ్జంతా వాటర్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఓన్లీ వాటరే యూజ్ చేస్తాం కనుక వాటర్ కూడా చిక్కగా వచ్చేటట్టుగా మనం ఉడకబెట్టుకోవాలి.
ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామనుకోండి ఊరికనే మనం ఎసురు ఎక్కువ పోసాం కనుక ఊరికనే పొంగు వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి 4 నుంచి 5 విజిల్స్ వచ్చాయి, ఆవిరి కూడా పోయింది. కలర్ చూడండి. తర్వాత ఇలాంటి బౌల్లోకి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక మనకు ఉలవచారు ఇంకొంచెం ఎక్కువనే కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం బిర్యానీలో వేస్తాము, తర్వాత మనకు సైడ్ డిష్గా కూడా కావాలి కనుక ఇంకొంచెం లిక్విడ్ లెక్క ఇంకొంచెం చిక్కగా కావాలి కనుక ఇవి కొంచెం చల్లారాక ఇవి మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చల్లారనిస్తాను. ఇవి చల్లారేదానికి ఉలవలు ఒక ప్లేట్లో వేసానండి. ఇప్పుడు తగినన్ని ఉలవలు మిక్సీకి వేసుకోవాలి. ఈ ఉలవలు ఉడకబెట్టినట్టు మిగిలినా కూడా వేస్ట్ కావండి. మనము మామూలు గుగ్గులు చేసుకుంటాం కదా, అలసంద గుగ్గులు, శనగ గుగ్గులు, అలాగనే వీటికి కూడా తాలింపు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా. ఇదిగోండి హాఫ్ మైనా వేసాను. తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా ఈ నీళ్ళు ఉంచాం కదా ఉలవల్లోది, ఇదే వేస్తున్నాను. తర్వాత మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను. తాలింపు కోసము సేమ్ ఇదే కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ మైన అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత 2 నిలువ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ పూర్తిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే లైట్గా యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వేసిన పసుపు పచ్చివాసన పోయాక ముందుగా మనం వడగట్టుకున్నాం కదా ఉలవచారు, ఇదంతా వేసుకున్నాను. తర్వాత మిక్సీకి వేసిన ఉలవలు కూడా వేసుకోవాలి. ఉలవచారు చిక్కగా ఉంటేనే టేస్ట్ అండి. ఇవ్వండి మిక్సీ గిన్నె కూడా తొలిపి పోస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసము అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. ఇంకా కారం పొడి అంటే అవసరం ఉండదండి, పచ్చిమిర్చి యాడ్ చేసాము, అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసాము కనుక కారం పొడి అయితే అవసరం ఉండదు. తగినంత సాల్ట్ యాడ్ చేస్తాను. ఉలవలు మనం ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కనుక, పైగా బిర్యానీ కనుక బిర్యానీలో కూడా మనం రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కనుక ఒకసారి చెక్ చేసుకునేసి చూసి ఫస్ట్ తక్కువగా వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం యాడ్ చేస్తాను. ఉలవచారులో టొమాటోస్ యూజ్ చేయమండి, ఓన్లీ చింతపండు రసం అన్నమాట. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి, అంతే. ఉలవచారు ఇంకా మరగాలండి. ఇది మరిగే లోపల బిర్యానీకి రైస్ స్టవ్ మీద పెట్టుకుంటే తొందరగా పని అవుతుంది కదా. ఇదిగోండి ఒక 20 నిమిషాలు అవుతున్నాయి, రైస్ బాగా నానాయి. ఫస్ట్ మనం ఎసురు పెట్టుకోవాలండి స్టవ్ మీద. దీనికి రైస్కు వాటర్ కొలత అంటూ ఏం లేదనమాట, మనం గంజి ఉంచుతాం కనుక ఎన్ని వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్లోనే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఒక 3 యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక పూత, నా దగ్గర ఉన్న మసాలాలన్నీ వేస్తున్నాం. అన్నీ వాటర్లోనే వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి తగినంత సాల్ట్, కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలండి.
ఈ వాటర్ బాగా మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేయచ్చు. అన్నీ యాడ్ చేశాక 1 స్పూన్ మైన ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ కానీ గీ కానీ. ఆయిల్ యాడ్ చేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. ముద్దలే కత్తుక్కోకుండా ఒక మెతుకు కత్తుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇదిగోండి ఉలవచారు ఇలా బాగా మరగాలన్నమాట. లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇలా బెల్లం యాడ్ చేసామనుకోండి టేస్ట్ ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది. బెల్లం యాడ్ చేశాక 1 నిమిషం పాటు కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి బాగా మరగనిచ్చామనుకోండి అసలు గుమాలిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఉలవచారు. ఇదిగోండి 1 మినిట్ పైన అయింది, బాగా మరుగుతుంది కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారాక మనం స్ట్రైనర్లో వేసుకుందామండి, వడగట్టుకోవాలన్నమాట. అందుకే నేను ఆనియన్స్ అనేది బాగా వేయించాలి అని చెప్పాను. ఉలవచారు కొంచెం చల్లారిందండి, ఇప్పుడు స్ట్రైనర్లో వేసిస్తాను. ఇదిగోండి ఇదంతా వేస్టేజ్ అనమాట. ఇందులోని రసం అంతా చారులోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదిగోండి ఇలా చిక్కగానే ఉండాలన్నమాట, మరి పల్చగా ఉండకూడదు. ఇందులో పైన గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ ఎసురు కూడా బాగా మరుగుతున్నాయండి. బియ్యం వేస్తున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా మనము కడిగేటప్పుడు ఎక్కువగా మిక్స్ చేసినట్టుగా కడగకూడదండి, తిరిగిపోతాయి. అలా అని 20 నిమిషాల కంటే ఎక్కువగా కూడా నానబెట్టద్దండి. ఉడకడం కూడా సగం వరకే ఉడికిచ్చేసి గంజించాలన్నమాట. ఎక్కువగా ఉడికించామనుకోండి మళ్ళీ మనం దమ్ పెడతాం కదా, అప్పుడు ఎక్కువగా ఉడికిపోతాయి అన్నమాట, పొడి పొడిగా ఉండదు. చికెన్ బిర్యానీకి చికెన్ కేజీ తీసుకుంటే రైస్ అనేది మనం 1/2 కేజీ నానబెట్టుకోవాలండి. ఎక్కువగా రైస్ ఉంటే బాగుంటుంది కదా, మనం వేసిన రైస్కు రెట్టింపు అవుతుంది కదా అన్నం ఉడికేసరికి. అందుకని కేజీ చికెన్ తీసుకుంటే 1/2 కేజీ పైన బియ్యం మనం రైస్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అన్ని వేసానండి. రైస్ వేసాక 1/2 స్పూన్ పైన మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్టీగా ఉంటుంది, అన్నం పొడి పొడిగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి 1/2 స్పూన్ పైన మాత్రం యాడ్ చేస్తున్నాను అంతే. ఎక్కువగా ఉడికికుండా కొంచెము అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంతే. మనం తుంచితే తింటుంది కదా, అలా ఉండేటప్పుడే గంజం చేసుకోవాలి. బిర్యానీ అంటే అందరికి ఇష్టం కదా, కానీ ఉలవచారు బిర్యానీ అదొక వెరైటీ, అదొక టేస్ట్ కదా. ఎక్కువగా ఉలవచారు వేసుకునేసి బాగా కలుపుకొని రైతా వేసుకొని తింటే ఆహా అంటారు కదా. నేనైతే రైతాలో మా వాళ్ళందరూ ఆనియన్స్ వేసుకొని తింటారండి. నేను ఆనియన్స్ వేసుకుని కనుక ఓన్లీ పెరుగు యాడ్ చేసుకొని తింటాను. ఇదిగోండి రైస్ అనేది ఇలా మనం తుంచంగానే తునుగుతుంది కదా, ఉడకలేదు కానీ మనం ఇలా వేలుతో ఇలా అనగానే ఇరుగుతుంది కదా, ఇలాగనే ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా గంజించుకుంటాను. ఇదిగోండి అన్నం అయితే గంజి వాడుతున్నాను. ఇలా స్ట్రైనర్లో వేసాను. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ రెడీ అవుతుంది అనమాట. ఇలాంటి కొంచెం వెడల్పాటి పాత్రని తీసుకోవాలి, అడుగు మందంగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిందండి. ఫస్ట్ చికెన్ వేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఎలాంటి పాత్రలో ఆయిల్ అది ఏమి యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసాను కనుక డైరెక్ట్గా ఇదంతా వేస్తున్నాను. చికెన్ అంతా ఈవెన్గా మన పాత్రకు అడుగున పడేటట్టుగా ఇదిగోండి ఇలా ముక్కలన్నీ ఇలా పరుచుకోవాలి. ఇలా తర్వాత తగినన్ని బ్రౌన్ ఆనియన్స్ నేను కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేశాను కనుక ఇలా ఉంది, పొడి పొడిగా లేవండి. ఎక్కువ ఆయిల్ వేసేసి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా వస్తాయి.
తర్వాత తగినంత కొత్తిమీర, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అందు వేసాను కదా. ఇప్పుడు పైన ఉలవచారు వేసుకోవాలి. ఈ చికెన్ మునిగేటట్టుగా ఉలవచారు వేసుకోవాలి. ఇప్పుడు పైన మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా పరుచుకోవాలి రైస్. ఈ రైస్ పైన కూడా మళ్ళీ మనం ఉలవచారు వేసుకోవాలి. లైట్గా. తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్, తర్వాత కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసాక మళ్ళీ పైన ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఈ లేయర్ పైన కూడా సేమ్ అలాగేనండి. ఉలవచారు కొంచెం వేసేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇంకా లాస్ట్ లేయర్ కూడా వేస్తున్నాను. ఈ పైన మనం మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, పైన అయితే ఉలవచారు వేయట్లేదు. తర్వాత మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర. మీరు కావాలంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చండి. పుదీనా వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉలవచారు ఫ్లేవర్ తగ్గుతుంది అనమాట. మన మెయిన్ ఏంది ఉలవచారు కనుక ఉలవచారు కోసం పుదీనా అయితే నేను యాడ్ చేయట్లేదు. తర్వాత ముందుగా నానబెట్టుకున్నానండి కుంకుమ పువ్వు పాలల్లో. ఇలా వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ పైన నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకే చోట కాకుండా ఈవెన్గా అంతటా ఒక స్పూన్ పైన నిమ్మరసం వేసాను. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల పైన నెయ్యి వేస్తున్నాను. అంటే ఈ స్పూన్ వచ్చేసి చిన్న స్పూనేనండి. ఇదిగోండి అన్నీ వేసాను కదా. ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవాలి. మామూలుగా హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే గోధుమ పిండిని అనేది ఇలా కవర్ చేస్తారు కదా. అదంతా లేకుండా ఇలాంటి ఒక క్లాత్ తీసుకునేసి ఇదిగోండి ఇలా ఏదైనా క్లాత్ని ఇలా కొంచెం ఇదిగోండి పై పక్కకు ఉండేటట్టు కొంచెం అడుక్కుండేటట్టుగా ఇలా టైట్గా చేసేసి మూత క్లోజ్ చేసేద్దాం. ఇలా ఇప్పుడు ఆవిరి అనేది అసలు బయటికి రాకుండా ఉంటుంది. దమ్ము బాగా అవుతుంది అన్నమాట. ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెడుతున్నాను. మీరు పల్చని పాత్ర తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అడుగున కొంచెం ఏదైనా పాత పెన్నం ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. నేనైతే అడుగు మందమున్న పాత్ర తీసుకున్నాను కనుక ఎలాంటి పెన్నము పెట్టట్లేదు. స్టవ్ ఆన్ చేస్తున్నాను.
కనీసం 30 మినిట్స్ అన్న మనము ఇలాగే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, తర్వాత నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేసుకునేసి మనం దమ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి, చికెన్ లో వాటర్ అంతా ఉంటుంది. అలాగే మనం ఉలవచారం వేసాం కనుక కొంచెం బాగా హీట్ అయ్యేసి చికెన్ లో వాటర్ అంతా బయటకు వస్తుంది. నెక్స్ట్ 10 మినిట్స్ మీడియంలో పెట్టామనుకోండి, ఆ చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట. అలాగే మనం అన్నం వేసాము, అన్నం కూడా బాయిల్ కాలేదు కదా, దాదాపు 40% వరకే ఉడికింది, అన్నం కూడా ఉడుకుతుంది. అదే లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టామనుకోండి, మసాలా అంతా అన్నానికి పట్టుకుంటుంది, ఉలవచారులో టేస్ట్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టుకుంటుంది. అది అన్నమాట సీక్రెట్, ఉలవచారు బిర్యానీ చేసే సీక్రెట్. ఒకటి అంతా అయ్యాక స్టవ్ ఆఫ్ చేశాక ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. దమ్ ఇలాగే చేసుకోండి. గోధుమ పిండి వేస్ట్ కదా మనకు, క్లాత్ వేసేసి ఇలా పెట్టామనుకోండి, ఆవిరి అనేది బయటకు పోదు, పని కూడా సులువు అవుతుంది. ఇదిగోండి, ఇలా మూత పెట్టేశాక కొంచెం బరువుది ఏదన్నా పాత్ర ఇలా పెట్టేసేయండి. నేనైతే చిన్నపాటి రోలు పెడుతున్నాను. కొంచెం బరువుది పెట్టామనుకోండి, మూత అనుగుతుంది, ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా మీకు సింపుల్ గా టేస్టీగా ఉండే డెజర్ట్ చూపిస్తా అని చెప్పాను కదండి. పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 3 లీటర్ పాలు తీసుకున్నాను. చికెన్ పాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. పాలు కొంచెం పొంగు రావాలి. సింపుల్ గా ఈజీగా పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట. నోట్లో పెట్టుకుంటే కరిపోయేంత రుచిగా ఉంటుంది. ఇదిగోండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు తగినంత షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను, 3 లీటర్ పాలు. షుగర్ యాడ్ చేశాక లో ఫ్లేమ్ పెట్టేసి బాగా మరగనివ్వాలండి. కొంచెం కలర్ మారుతాయి కదా పాలు, అంతవరకు మరగనివ్వాలి. ఇదిగోండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఇందాక బిర్యానీలో కుంకుమ వేసాను కదా, అది కొంచెం మిగిలింటే పాలల్లో వేసాను, కొంచెం కలర్ వస్తాయి కదా అనేసి. పాలు చూడండి 1/2 లీటర్ మైన అయ్యాయి. ఈ పక్క తీసుకుంటాను. ఇది కొంచెం చల్లారాలి. ఇవి చల్లారే లోపల బ్రెడ్స్ వేయించుకోవాలి. ఈ డిజర్ట్ వచ్చేసి బ్రెడ్తో చేసిన డిజర్ట్ అనమాట. ఒక 6 స్లైసెస్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. ఆయిల్తో పాటు కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అచ్చం గీలోనైనా మీరు వేయించుకోవచ్చు. నేనైతే 2 కలుపుతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదు చూస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. బ్రెడ్ స్లైసెస్ ఎర్రగా అయ్యేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా కాకూడదండి. మరీ ఎర్రగా అనుకోండి, మనం పాలు వేసినప్పుడు పాలను పీల్చుకోదన్నమాట. కొంచెం కలర్ మారేంత వరకు కరకరలాడుతూ ఉండేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. అన్ని పీసెస్ అలాగనే వేయించుకోవాలి. బ్రెడ్ కొంచెం కరకరలాడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం కనుక ఆయిల్ కూడా పట్టుకోవండి. ఇదిగోండి, బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత మనము పాలలో వేసుకోవాలి. కొంచెం చల్లారిపోయాయి. ఇలాంటి కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకోండి. పాలు ఇందులో వేస్తున్నాను. పాలు కాలుతున్నా ఏం కాదు, కానీ బ్రెడ్ స్లైసెస్ అయితే కొంచెం చల్లగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో వేస్తున్నాను అన్నమాట. పాలల్లో ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసాక కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. పచ్చివే వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇందులో మనం బాదం పప్పు వేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా కాసేపు అలాగే పెట్టేసామనుకోండి, పాలన్నిటిని బ్రెడ్ పీల్చుకుంటుంది. అంతే. 30 నిమిషాలు పైన అయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేశాక కూడా. ఈ రోల్ కూడా అల్యూమినియం కనుక ఇది కూడా కాలుతుంది.
దించుతాను. చూడండి ఎంత పొగలు పొగలుగా రైస్ చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు బిర్యానీ. ముక్కలు కూడా బాగా ఉడికినట్టున్నాయి. మిక్స్ చేస్తుంటేనే వెలుగుతుంది. ఇదిగోండి అన్నం పర్ఫెక్ట్గా ఉడికిందండి. డిజర్ట్ కూడా బాగా నానిపోయింది. ఇంకా కొంచెం నానాలి. ఇదిగోండి ఇలా ప్లేట్ నిండా ఉలవచారు బిర్యానీ పెట్టుకొని ఇలా చికెన్ బిర్యానీలో ఉలవచారు ఎక్కువగా కలుపుకొని కొంచెం ఇలా రైతా వేసుకొని ఇలా ముక్క తీసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆహా ఆహా ఏం రుచి అంటుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. నోరు ఇరుస్తున్నానా? వెంటనే ట్రై చేసి తిని చూసి ఎలా ఉందనేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. అదండి ఇవాళ వీడియో. సండే స్పెషల్ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. మసాలాలు తక్కువగా ఆరోగ్యానికి ఎంత హెల్ప్ చేసే ఉలవచారుతో చికెన్ బిర్యానీ. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసేసి ఎలా ఉంటుందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. బాయ్ అండి.